చెల్లిస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి స్తుతిస్తూ దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. ఒక చిన్న మాట మనం చదువుకొని తర్వాత దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా రాసినటువంటి సువార్తమానము 6వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను. లూకా రాసినటువంటి సువార్తమానము 6వ అధ్యాయము 31వ వచనం. మనుష్యులు నీకు ఎలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగ మీరును వారికి చేయండి. దేవుని స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నాతో మాట్లాడు దేవుడవు, మహిమ కలిగిన దేవుడవు, మహోన్నతుడవు. ఇక ఉదయకాల సమయంలో దేవా, మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. మా జీవితాలు నీలో కట్టుబడాలని, అయాతని నీ రాజ్యము కొరకు ఎదురు చూడాలని, నీ రాకడ సమయంలో మేము ఎత్తబడాలని ఆశపడుతున్నాం. ఆ విధంగా ఎత్తబడటానికి, సిద్ధపడటానికి ఈ ఉదయకాల సమయంలో తగిన వాక్యమును మీరు మాకు అందిస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడొచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఉదయకాల సమయంలో మనం చదివినటువంటి వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ వాక్యము ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ వాక్యాన్ని చాలామంది ఏమని వర్ణించారంటే ఇది బంగారు పలుకుల్లో ఒక పలుకు అని చెప్పారు. బంగారు సూత్రం. ఏ సూత్రం? బంగారు సూత్రం. అసలు బైబుల్ అంటేనే బంగారం, ఇక దాంట్లో సమస్య లేదు. బైబుల్లో ఉన్న దేవుడు మహాబంగారం. ఓకే, బైబిల్ బంగారం, బైబిల్లో ఉన్న దేవుడు మహాబంగారం. మనకు అందించినటువంటి ఈ పలుకులన్నీ కూడా అద్భుతంగా మనకు ఉపయోగపడే పలుకులు. నిన్ను నన్ను పరలోకం చేర్చటానికి, మరొకసారి చెప్తున్నా, నిన్ను నన్ను పరలోకం చేర్చటానికి, పరిశుద్ధంగా చేయటానికి దేవుడు ప్రబోధించిన మంచి పలుకులు ఈ బైబిల్. మంచి పలుకులు ఈ బైబిల్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలను కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెప్తున్నటువంటి కొన్ని మాటలను మన మనసులోకి తెచ్చుకోవాలి. ఈ లోకంలో ఎప్పుడు చూసినా, ఎవరిని చూసినా, పలకరించినా చెప్పే మాట ఏంటంటే, ఏమండి అసలు మన గురించి ఆలోచించేవారు ఎవరు లేరండి. మంచిది. మనల్ని పట్టించుకునే వాళ్ళు అస్సలు లేరండి. అది మంచిదే. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఇప్పుడు అంటున్నావు కదా ఆ మాట, ఒకప్పుడు నీ జీవితంలో చేసావా? ఈరోజు నిన్ను పట్టించుకోవట్లేదని నువ్వు బాధపడుతున్నావు, కానీ పట్టించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు నువ్వు పట్టించుకున్నావా? నీకు ఆ సమయం ఉన్నప్పుడు నువ్వు పట్టించుకోకపోతే నిన్ను ఎవరు పట్టించుకుంటారు? అందుకని దేవుడు అద్భుతమైన మాట చెప్పాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడు చెప్పినటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మత్తయి సువార్తలోకి వెళ్తే ఇంకొక మాట చెప్తాడు, అద్భుతంగా ఉంటుంది ఆ మాట. అది 7వ అధ్యాయం 12వ వచనంలో చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. 7వ అధ్యాయము 12వ వచనం. కావున మనుష్యులు నీకు ఏమి చేయవలనని మీరు కోరుకుందురో అలాగుననే మీరును వారికి చేయండి. ఇది ధర్మశాస్త్రమును
ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఓకే, బైబిల్ మొత్తాన్ని మీకు చెప్పాలి అంటే ఈ 4 మాటలే మనకి చాలా ప్రాముఖ్యమైన మాటలు. ధర్మశాస్త్రమైన ప్రవక్తల గ్రంథములైన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మొదటి మాట, నీ దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరిని అంటే మన భాషలో చెప్పాలి, నిండు మనసుతో ప్రేమించాలి. ఆమెను చెబుదాం. ఒట్టి మనసు కాదు, ఒట్టి మనసు కాదు. ఓకే, కొంచెం మనసు కాదు, నిండు మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఇది దేవుడు మనకి మొట్టమొదటి ఆజ్ఞ. ధర్మశాస్త్రం చెప్పినా నీ దేవుని ప్రేమించు, యేసుక్రీస్తు చెప్పినా నీ దేవుని ప్రేమించు. రెండో మాట ఏంటంటే, నీ యొక్క సహోదరుని ప్రేమించు, లేదా నీ పక్కనున్న నీ యొక్క పొరుగువారిని ప్రేమించు. నీ పొరుగువారిని ప్రేమించు. మూడో మాట ఏంటంటే, నువ్వు ఏం చేయాలని కోరుకుంటావు మనుషుల నుండి, అది నువ్వు చెయ్యి. అది నువ్వు చెయ్యి. నువ్వు ఏం చేయాలని కోరుకుంటున్నావో అది చెయ్యి. ఇతరులు ఏం కోరుకుంటున్నారో నువ్వు అది చెయ్యి. ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి 4 సూత్రాలు. బైబిల్ మొత్తం ఈ సూత్రాల మీదే ఆధారపడింది. ఏ సూత్రాల మీద? దేవుని ప్రేమించు, మనుషులు ప్రేమించు, మనుషులు నువ్వు అనుకున్నట్టుగా చెయ్యి, నీకు అనుకున్నట్టుగా చేస్తారు కదా. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని మొత్తాన్ని 4 మాటలను కలిపి బైబిల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, క్రైస్తవ్యం అంటే ఇదే. ఏంటిదండి క్రైస్తవ్యము అని అంటాం, చూసావా? నేను ప్రభు నమ్ముకున్నాను అంటే నువ్వు క్రైస్తవుడు అని పిలువబడుతున్నావు అంటే కేవలం ఈ 4 నీ జీవితంలో అలవర్చుకోవాలి. ఏ 4? దేవుడు చెప్పిన 4 వచనాలు, 4 మాటలు. వీటిని బంగారు పలుకులుగా, బంగారు సూత్రాలుగా అనేక మంది భక్తులు వర్ణించారు. ఈ సూత్రం కనుక మన జీవితంలో ఉంటే, భార్య మెడలో మంగళసూత్రం ఉన్నట్టే. అర్థమైందా మీకు? ఏమన్నట్టు? మంగళసూత్రం ఉన్నట్టే. మంగళసూత్రం దేనికి గుర్తు తెలుసా మీకు? మంగళసూత్రం దేనికి? మీరందరూ నా ముఖం వెనక చూశారు. మంగళసూత్రం దేనికంటే, నా భర్త క్షేమంగా ఉన్నాడు అని అర్థం. దండం పెడతా, ఏమనుకో మాకుండి. ఏమని? ఈ మధ్య వాటికి ఏమనుకున్నాం, పెద్ద కట్టాడు అని చెప్పి దాన్ని ఎక్కడ పడేస్తున్నారు? ఈసిరి పడేస్తున్నారు. దండం పెడతాను. నేను చిన్నతనంలో నేను చూసినటువంటి సత్యం చెప్పనా? బంగారుతో కట్టబడిన మంగళసూత్రమైన, నాంతాడులో పెట్టబడిన మంగళసూత్రమైన దాన్ని ఇలా ఉంటే తీసుకుంటారు రాత్రులు అని చెప్పేసేసి దిండి కింద దాసేవాళ్ళు పొద్దున్నే లేకుండానే దాన్ని చూసుకొని ఎవరిని మకానికి అద్దుకొని మెళ్ళో వేసుకుంటారు. ఇప్పుడు మారిపోయింది ట్రెండ్. కానీ మరొక విషయం చెప్తున్నా, దేవుడు మారలేదు. దేవుడు మారలేదు, దేవుని వాక్యం మారలేదు. దేవుని స్తోత్రాలు. యుగాలు దేవుడు యుగాలకి తరతరాలకి సరిపోయినటువంటి సమృద్ధి అయిన పలుకులు బైబిల్లోనే ఇచ్చాడు. అందుకని ఈ రోజున క్రైస్తవ్యం అంటే ఏంటో మీకు 3 మాటలు చెప్పి ముగిస్తా. ఓకే, దేవుడు చెప్పినటువంటి ఈ మాటను ఆధారం చేసుకొని, ఏ మాట? నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో ఇతరులు నీ కోసం చెయ్యాలని, అది నువ్వు వారికి చేయాలనేటువంటి మాట చెప్పి దాంట్లో నుంచి క్రైస్తవ్యం అంటే ఇది అని చెప్పడానికి నేను మీకు 3 మాటలు చెప్తా. మొదటి మాట, ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటామంటే క్రైస్తవ్యం అంటే ఏమి లేదండి, ఆదివారం ఆరాధనకి వెళతాం,
ఏమి లేదండి ఆదివారం ఆరాధన చేయటం, ఏమి లేదండి ప్రభు నమ్ముకోవటం, ఏమి లేదండి ప్రభు యొక్క నామంలో బాప్తీసం తీసుకోవటం. అది ఇంకా చెప్పాలంటేనండి ప్రభు బలలో చేయి పెడతాం కదా. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే నేను ఒక క్రైస్తవుని అని చూపిస్తున్నాయి. ఏమ రైట్? ఇంతటితో క్రైస్తవ్యం కాదు అని చెప్పి బైబిల్లో చెప్పింది. ఇదొక్కటే క్రైస్తవ్యం కాదు, ఇదొక్కటే క్రైస్తవ జీవనం కాదు. క్రైస్తవ జీవనం అంటే ఇంకొకటి కూడా ఉంది అన్నాడు. ఏంటి ఆ జీవనం అంటే? అది దేవునితో సంబంధం ఎలాగైతే నువ్వు కలిగి ఉన్నావో, ఎవరితో? మనుషులతో కూడా అదే సంబంధం కలిగి ఉండాలి. ఆమె చెప్తాం. మనుషులతో అనగా నీ పక్కవారు కావచ్చు, నీ ఎదుటివారు కావచ్చు, నీ వెనక వారు కావచ్చు, నీకు ఎడం ప్రక్క ఉన్నవారు కావచ్చు, లేకపోతే నీతో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా సరే వారితో నిజమైనటువంటి బంధము ఉంటేనే దేవునితో బంధము అది కరెక్ట్గా ఉందని అర్థమవుతుంది. ఏమ రైట్? అర్థమవుతుందండి. నేను మనుషులతో సరిగ్గా లేకుండా దేవునితో ఉన్నాను అని చెప్పుకుంటే కొంచెం జాగ్రత్త పడాల్సిందే, కొంచెం ఆలోచన చేయాల్సిందే. లేదంటే నేను దేవుడితో బాగున్నాను, మనుషులతో సరిగ్గా లేను, నాకు మనుషులతో సంబంధం సరిగ్గా లేదు అనుకున్నా ఆయన చూడాలి. అది కూడా మనం ఆలోచించాలి. ఎందుకో తెలుసా? మనుషులు వేరు కాదు. ఎవరు మనుషులు? మనుషులు ఎవరు? ఇప్పుడు చెబుతా జాగ్రత్తగా. మనుషులు ఎవరు అంటే దేవుని పోలికలో ఉన్న వారు, దేవుని స్వరూపంలో చేయబడిన వారు, దేవుని తలంపులు కలిగి ఉన్నవారు, దేవుని ఉద్దేశాలకు వాళ్ళే రూపకర్తలు. ఎవరు? మరి ఇప్పుడు వీళ్ళతో ఉండాలా సంబంధం, వద్దా? మనకే సంబంధం ఉంటుంది? మనకే సంబంధం ఉంటుంది? మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నాం, వెరీ గుడ్, మంచిది. మరి మనుషులతో సంబంధం ఎలా ఉంది? కనీసం నీ బిడ్డలతో సంబంధం ఎలా ఉంది? కనీసం నీ బంధువులతో సంబంధం ఎలా ఉంది? కనీసం నీ సంఘములో ఉన్న వారితో సంబంధం ఎలా ఉంది? ప్రశ్నించుకోవాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. ఇదే క్రైస్తవ జీవితం. నా బంధం సరి అయినదైతే ఏంటిదంటే, నా బంధం సరి అయినదైతే నా దేవునితో ఉన్న బంధం కూడా సరి అయినదే అవుతుంది. నా దేవునితో ఉన్న సంబంధం సరి అయినదైతే నా వారితో ఉన్న సంబంధము కూడా సరి అయినదయ్యే ఉంటుంది. ఎందుకు అంటే భక్తుడిని పౌలు అంటాడు, అది మిమ్మును బట్టి కాదయ్యా, నా దేవుని బట్టే అన్నాడు. దేవుని స్తోత్రాలు. నేను ఏమై ఉన్నానో అది దేవుని మహాకృపను బట్టే. నేను ఈ రోజున ఉన్నాను అంటే కారణం ఏంటంటే కృప, దేవుడే. ఈ రోజున నిజమైనటువంటి క్రైస్తవ్యము దేవునితో ఏర్పరచబడిన బంధముతో పాటు మనుషులు ఏర్పరచుకున్న బంధాలతో కూడా బలముగా ఉండటం నేర్చుకోవాలి. క్రైస్తవ్యం అంటే ఒక బంధం. ఏంటంటే నేను బాగా చెప్తా ఈ మాటను. క్రైస్తవ్యం అంటే ఒక బంధం. క్రైస్తవ్యం అంటే ఒక రక్త సంబంధం. ఏ సంబంధం? ఏ రక్తం ఇది? నిష్కళంకమైన పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తము చేత కడగబడినటువంటి బంధం మంది. దేనికి విలువ ఇస్తాం? దేనికి ఇస్తున్నాం విలువ? మన బంధానికి విలువ ఇవ్వటం లేదు. క్రీస్తు రక్తములో కడగబడిన బంధానికి విలువ ఇవ్వటం లేదు. కానీ మనం ఏమని చెప్తామంటే మనము దేవుని ఆరాధికులమని చెప్తాము. ఎలాగనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఇదేనా దేవుడు కోరుకుంది? ఇదేనా దేవుడు ఆశించిన బంధం?
ఇదేనా దేవుడు ఆలోచిస్తున్నటువంటి సంబంధము? అందుకని దేవుడు చెప్పేశాడు ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు ఎవరితో సంబంధం లేదు అంటావేమో. ఎవరితో? నీ సంబంధం దేవునితో సరైందో లేదో కూడా చూసుకోమని అంట. నాకు సంబంధం లేదంటే కుదరదండి. కుదురుద్దా? ఎందుకు? అందుకని భక్తులైన పౌలు చాలా విషయాలు చెప్తా అంటాడు. ఇదిగో నేను వీళ్ళందరితో ఎందుకు సంబంధం కలిగి ఉన్నానో తెలుసా? వీళ్ళలో కొందరినైనా రక్షించుకుందామని అన్నాడు. దేవుని స్తోత్రాలు. కొందరిని రక్షించబడాలని. ఈ రోజున మనుషుల యొక్క బంధము, మనుషులతో ఉన్న సంబంధము ఏదో ఒక విధంగా నువ్వు నడిచిన మార్గములో, నువ్వు ఆరాధించే దేవుని సన్నిధిలో వారు కూడా ఏమవుతారు? కలిసిపోతారు కదా. నేను అదే చెప్తా. ఎందుకో తెలుసా? ఏదో ఒక దినాన్న దేవుడు వారితో మాట్లాడతాడు. అసలు నాకు సంబంధం లేదనుకోండి, వాళ్ళు నాతో మాట్లాడటానికి ఇష్టపడరు. నేను మాట్లాడటానికి కూడా ఇష్టపడను. ఎందుకు? మనకి సరి అయినటువంటి సంబంధము లేదు. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నటువంటి ఆ మాటలో ఉన్న మర్మం ఏంటంటే, నీవు మనుషులతో బంధము అద్భుతమైనదిగా చేసుకుంటే, బలపరుచుకుంటే, దేవునితో ఉన్న బంధము కూడా స్థిరపరచబడుతుంది. దేవునితో ఉన్న బంధాన్ని స్థిరపరచుకుంటే ఆటోమేటిక్గా మనుషులతో ఉన్న సంబంధాన్ని బలపరుచుకోవటం జరుగుతుంది. ఎందుకు అంటే, నా ప్రభు బిడ్డలు వీళ్ళు. ఎవరు బిడ్డలు? నా దేవుడు సృష్టించిన సృష్టిలో ప్రథములు వీరు. ఎవరు వాళ్ళు? మనుషులు. అందుకనే జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు అయితే మనమెవరమే? దత్తపుత్రులము. లేదనుకుంటే తన తర్వాత మనమే. తన తర్వాత ఎవరు అంటే మనమే. జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు తన తమ్ముళ్ళ గురించి మాట్లాడలా. జ్యేష్ఠ కుమారుడు నేను, సంఘము సహోదరులు అన్నాడు. అంతే కదా. ఇప్పుడు మనం ఎవరిమి? దేవుని సహోదరులం. అదేంటి మీరేంటంటారా? మీరు కూడా అదే. దేవుని దగ్గర ఇక్కడ మనుషులు పెడతారు ఏమని? మేల్ ఫిమేల్ అని ఉంటుంది ఇక్కడ కదా. అంటే స్త్రీ పురుషులు అంటారు. దేవుని దగ్గర అలా ఏముండదు. అందరూ ఒకటే. ఎందుకని? ఆయన భేదం చూడ్డం. ఈ రోజున మనుషులు చూస్తారు భేదం కదా. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజమైన క్రైస్తవ్యం అంటే, నీవు దేవునితో ఏర్పరచుకున్న బంధము బలపరుచుకుంటూ మనుషులతో సంబంధాన్ని బలపరుచుకునేటువంటిదే నిజమైన క్రైస్తవ్యం. అందుకని ఆయన అంటాడు, ఈ రోజున మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నీవు మనుషులకు ఏం చేయాలని కోరుకుంటావో, అక్కడ ఇంగ్లీష్లో అయితే చాలా స్పష్టంగా రాశాడు. ఆ మాట కూడా మీకు చదువుతాను. అది ఇంగ్లీష్లో ఏమనుందంటే, ఇంగ్లీష్లో అద్భుతమైన మాట. ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఫోర్ ట్రీట్ పీపుల్ ద సేమ్ వే యూ వాంట్ టు దెమ్ టు ట్రీట్ యూ, ఫర్ దిస్ ఈజ్ ద లా అండ్ ద ప్రాఫిట్స్ అని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో అన్ని విషయాల్లో, ఎన్ని విషయాలు ఉన్నాయి? మానవ జీవితాల్లో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈ అన్ని విషయాల్లో నీవు ఇతరులు నీకేం చేయాలని కోరుకుంటావో అది వారికి నువ్వు చేయాలి. నన్ను ప్రేమించట్లేదు, నువ్వు ప్రేమించు. నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు పట్టించుకో. ఆలోచన చేయట్లేదు నా గురించి, నువ్వు ఆలోచించేయి. నువ్వు ఆలోచించే. నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నువ్వు వెళ్ళు. చూసారా క్రైస్తవ్యము ఎంత పునాదిని, క్రైస్తవ జీవితం ఎంత పునాదితో ఏర్పరచబడిందో. ఈ పునాదిలో నువ్వు ఒక రాయివే.
అపోస్తుడైన పేతురు అంటాడు, మీరు సజీవమైన రాళ్ల వల్ల దేవుని మందిరముగా కట్టబడుచున్నారు అన్నాడు. ఎవరు రాళ్ళు? ఏ రాళ్ళు? రాళ్ళు సజీవులా? రాళ్ళలో జీవం ఉంటుందా? మరి ఎలాగా? ఇప్పుడు చెబుతా. సజీవమైన రాళ్ళు, నిర్జీవమైన రాళ్ళు ఏంటయ్యి అంటే, ఇప్పుడు మీరు కనుక టాపీ పని చేసి ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి, టాపీ పని చేసి ఆయన ఈ గోడ కడతానికి ఒక రాయి తీసుకొని ఆ రాయి అక్కడ పెడతాడు. గోడ కడతానికి అది పెడితే ఈ రాయిలో కొంచెం లోపం ఉంటుంది, అంటే సరిగ్గా ఫిట్ కాదు. అక్కడ దాన్ని ఏం చేస్తాడు? కొడతాడు. కొట్టి ఆ రాయికి అక్కడ ప్లేస్ సరిపడినట్టుగా ఆ రాయి అమరుస్తాడు. ఇప్పుడు పాడైపోయి ఉన్న చూసారా, ఇవి ఎందుకు పనికిరావు, వీటిని నిర్జీవమైన రాళ్ళు. ఇప్పుడు ఉపయోగపడింది చూసారా, అది సజీవమైన రాళ్ళు. మీకు అర్థమై ఉండాలి ఇప్పుడు. అలాగే క్రైస్తవ జీవితంలో నేను సజీవమైన రాళ్ళగా ఉండాలి అంటే కట్టబడుతున్నటువంటి సమాజంలో నిలబడుతూ నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. కట్టబడుతున్న సమాజం? దేవుని యొక్క రాజ్యము కట్టబడుతున్న సమాజములో నువ్వు ఎలా ఉండాలి అంటే సజీవమైన రాయిగా నిలబడాలి. పలగొట్టబడిన రాయిగా కాదు, పారవేయబడిన రాయిగా కాదు, పారవేయబడిన రాయిగా కాదు, ఒకవేళ కుప్పగా చేయబడిన రాయిగా కాదు. నువ్వు ఎలా ఉండాలి? దేవుని మందిరములో అమర్చబడిన అద్భుతమైన రాయిలాగా ఉంటే అది సజీవమైన రాయ. ఉపయోగపడే రాయ. ఎవరికి? అమ్మో, ఈ మాట మా భలే బాధేస్తుంది. ఉపయోగపడే రాయ లేకపోతే అది ఏమైంది? నిజమైన రాయి అయిపోయింది. దేవునికి ఉపయోగపడకపోతే నేనేమైపోతాం? ఇప్పుడు చెబుతా మీకు. ఈ మధ్య జరిగిన స్టోరీ చెప్తా. ఇద్దరు భార్యాభర్తలు ఒక బ్రిడ్జి మీదకి వెళ్ళారు. బ్రిడ్జి మీదకి వెళ్ళి బ్రిడ్జి మీద చూడు ఎంత బాగుంది, ఈ చూడు ఎంత బాగుందని భార్యాభర్త చెప్పుకుంటున్నారు ఒకళ్ళొకళ్ళు. చూడవే అక్కడి నుంచి ఆ వరదలో ఎలాగ వస్తున్నాయో ఆ చెట్లు ఎలాగ వస్తున్నాయో చూడు, అవి చూస్తుంటే జరుగుతున్న చెట్లులాగా వెళుతున్నట్టు చెట్టు అలానే ఉంది, కానీ అది నీళ్ళలో చూస్తూ ఉంటే చూపించి చివరికి ఒక్కసారి ఇలా అంది. ఎక్కడ? నీళ్ళలోకి తోసింది. అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదులేండి చెప్తున్నా. తోసేసిన తర్వాత తెలివిగల తల్లి మామూలుగా ఉంటారా? గుండెలు బాదుకుంటుంది, అయ్యో పడిపోయాడు మా ఆయన అని. ఏంటి అర్థమైందా? సరే కదా అని చెప్పేసేసి వాళ్ళు వచ్చేసిన తర్వాత అసలు విషయం బయటపడిపోయింది. ఎందుకో తెలుసా? ఆ బ్రిడ్జి దగ్గర సీసీ కెమెరా ఉంది. పాపం పిచ్చి తల్లికి తెలియలే. ఇప్పుడు పట్టబడింది. చూసారా? ఎందుకు ఈ విషయం చెప్తానంటే బంధాలు ఎంత భయంకరంగా అయిపోతున్నాయో, సంబంధాలు ఎంత శ్రేష్టతను కోల్పోతున్నాయో. కానీ దేవుని వాక్యము ఎప్పుడు నిన్ను బలపరిచేదే కానీ నిన్ను పడగొట్టేది కాదు. దేవుని వాక్యము ఎప్పుడు నిన్ను స్థిరపరచాలని ఆలోచించేది కానీ పారవేయబడటానికి ఇష్టపడేది కాదు. అందుకని దేవుడు చెప్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో, నీ బంధము సరి అయినదిగా చేసుకో, నీ బంధము బలపరుచుకో. ఎవరితో అంటే ఆయన ఫస్ట్, నెక్స్ట్ మనం. ఇది నిజమైన క్రైస్తవ్యం. ఎవరైనా అదే చేస్తారు, ఎవరైనా అదే. రెండో విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక మాట కూడా మీకు చదివి అని వినిపిస్తా. అక్కడ అంటాడు, ఒకసారి ఆ వచనం చదువుతాను. 6వ అధ్యాయము 7వ అధ్యాయం 12వ వచనం. కావున మనుష్యులు
ఆ, ఆ, చేయుడి. రెండోది, క్రైస్తవ్యం అంటే బంధమే కాదు, క్రైస్తవ్యం అంటే క్రియ. ఏంటిదండి క్రైస్తవ్యం అంటే? ఏంటి క్రియ అంటే? ఏంటి చేయటం. ఏంటి క్రియ అంటే? చేయటం, చెయ్యాలి. అందుకేనగా నువ్వు ఏం చేయాలని కోరుకుంటావో అది వారికి చేయుడి అంటే ఇప్పుడు ఏం చేయాలి? అది ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో, ఏదైతే వాళ్ళు నాకు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావో అది నువ్వు చెయ్యాలి. దేంతో సంబంధించింది అంటే క్రియతో సంబంధించింది. ఒక రోజున మీరు కనుక యాకోబు పత్రిక చదివితే 2వ అధ్యాయం చదివితే 14 నుంచి కొన్ని విషయాలు అక్కడ చెబుతూ అంటాడు. 26 వచనం చదువుతా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26 వచనం. ప్రాణము లేని శరీరము ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఓకే, ఆయన అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక ఆయనట ఆకలితో ఉన్నాడట. ఆకలితో ఉంటే ఆ వ్యక్తితో అంటాడంట ఈ మనిషి, ఇది ఇంకొక ఆయన, ఏం పర్వాలేదు, దుప్పటి కప్పుకో, చలి కాసుకో, చక్కగా పడుకో అన్నాడట. అంటే ఆయన అన్నాడు, ఈ సలహాలు ఎవరైనా కదా, మనకు కూడా అంతే. ఎవరైనా హాస్పిటల్లో అంటే మామూలుగా యాక్సిడెంట్ అయితే మనం ఒకవేళ కనపడితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళయ్యా, 108కి ఫోన్ చేయయ్యా, వాళ్ళు వస్తారయ్యా నిన్ను కదా. కానీ మనం ఏం చెయ్యం, కనీసం పక్కన నిలబడం, ఎందుకు లేనిపోయిన తలనొప్పి కదా. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, అదే ప్లేస్లో నేనుంటే అలానే చేస్తారా? ఏ నా కొమ్ములు ఉన్నాయి ఎక్కడ? నాకేమైనా గొప్పతనమా? మరి ఎందుకు చేయరు అలాగా? నాకెందుకు చేస్తారు? వాళ్ళకెందుకు చేయరు? వాళ్ళు మనుషులే కదా. నాకే వాళ్ళకి వెరైటీ స్టైలు, నాకేమైనా వెరైటీ స్టైల్ ఉందా? ఈ కళ్ళు నాకేమో ఈడకొచ్చి, ఏ కళ్ళు? ఈ కళ్ళు ఇక్కడికి వచ్చి, అదే నెత్తుకొచ్చినాయి అంటారు. ఈ కళ్ళు ఒంటిగా నెత్తుకొచ్చి నా కళ్ళు, అందుకని పట్టించుకున్నారా? కాదు. ఇప్పుడు చెప్తా, నిజమైన విశ్వాసం అట కార్యం చేస్తుందట, కార్యం చేస్తుంది. దేవుని యందు విశ్వాసం ఎప్పుడు కూడా క్రియలు లేకుండా ఉండదట, క్రియలు లేకుండా ఉండదట. ఇప్పుడు చెప్తా, యేసుక్రీస్తు భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 33.5 సంవత్సరాలు అంటే మన భాషలో చెప్పాలంటే మంచి యవనస్తుడు, మంచి యవనస్తుడు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ మ్యాన్, సంపూర్ణమైన మనిషి, మగాడు. ఎవరు ఎవరు నేను మాట్లాడుతుంది యేసుక్రీస్తుని గురించి. సంపూర్ణమైనటువంటి మగాడు, లోపం లేదు అన్ని విషయాల్లో. కానీ ఆయన ఈ భూమి మీద ఉన్న 33.5 సంవత్సరాల్లో ఆయన తలవని మనిషి, కలవని మనిషి. అంటే ఆ ప్రాంతంలో, మళ్ళీ నన్ను కలవలేదు అనొద్దు, మీరు దండం పెడతా మీకు. ఆయన ఉన్న ప్రదేశంలో తలవని మనిషి లేడట, కలవని మనిషి లేడట, కలవని మనిషి లేడట. ఎందుకు అంటే దేవునికున్న తలంపు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఆపదలో ఉన్నారు, నేను వాళ్ళకి పని చెయ్యాలి. వీళ్ళు అవసరతలో ఉన్నారు, వాళ్ళ అవసరతలు తీర్చాలి. వాళ్ళు అపాయంలో ఉన్నారు, వాళ్ళని విడుదల కలిగించాలి. వాళ్ళు బాధలో ఉన్నారు, పక్క నుండి ఓదార్చాలి, పక్క నుండి కదా.
మనం ఎవరైనా బాధలో ఉంటే మనమేమంటాం తెలుసా? జరగాలి, అట్ట నాకు తెలుసు జరుగుతుంది, జరగాల్సిందిలే, అందుకని జరిగింది అని మనం ఏమంటాం? మనుషులుగా అది క్రైస్తవ్యం కాదు. కీడును యోచించేది, కీడును తలపెట్టేది క్రైస్తవ్యం కానే కాదు. అది ఎవరితోనైనా ఎవరిలోనైనా ఏంటండి? కీడుని యోచించేది, కీడుని తలపెట్టేది క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యం అంటే క్రైస్తవ్యం అంటే యేసుక్రీస్తు చెప్పాడు. ఈ 7వ అధ్యాయం చదివితే, మత్తయి సువార్త మీరు చదివితే, ఈ 3 అధ్యాయాల్లో కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడతాడు దేవుడు యేసుక్రీస్తు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, దీన్ని కొండ మీద ప్రసంగం అని చెప్పారు. కొండ మీద యేసుక్రీస్తు జస్ట్ బాప్తిసం తీసుకొని పరిచర్య మొదలేసినప్పుడు మొట్టమొదటి శర్మను, కొండ మీద ప్రసంగం, మొట్టమొదటి ప్రసంగం అది. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన మాట ఏంటో చెప్పనా? గొప్ప గొప్ప వాళ్ళు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జనులు చెప్పిన మాట ఏంటంటే, అబ్బా ఆ 3 అధ్యాయాల్లో ఉన్న విషయాన్ని కనుక చదివితే జీవితం మారిపోతారా అన్నాడు. ఏమైపోద్దట? ఎందుకో తెలుసా? అక్కడ ధన్యతలు ఉన్నాయి, ప్రార్థన చేసే విధానం ఉంది, జనులతో ఏ విధంగా నడుచుకోవాలో 7వ అధ్యాయం చెప్పింది. జనులతో ఎలా నడుచుకోవాలో 7వ అధ్యాయం చెప్తుంది. అందుకని ఆయన అక్కడ అంటాడు, మీరు తీర్పు తీర్చుకోండి, మీరు తీర్పు తీర్చబడతారు, మీరు తీర్పు తీర్చబడతారు. అంటే ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, నీ విశ్వాసము క్రియాత్మకమైతే, నీ విశ్వాసం క్రియలతో కూడిందైతే అది దేవునికి ఇంపైన విశ్వాసం, దేవునికి ఇంపైన. అందుకని దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ యొక్క విశ్వాసము, నీ జీవితము, నీ క్రైస్తవ్యం, నువ్వు ఆరాధించే దేవుని యొక్క విధానం ఏమిటంటే ప్రతి విషయంలో కూడా క్రియ చూపించాలి, కార్యాలు చూపించాలి. నా విశ్వాసము ఉంది అంటే, అందుకే చెప్తా, ఒకటప్పుడు మీకు కూడా చెప్తున్నా, ప్రార్థన చేస్తున్నామా, ఎవరో ఒకరు ప్రార్థన చేస్తారు, నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని ఆలకించి ఆమెను చెప్పిన వాళ్ళు చేతులు ఎత్తరా? ఎందుకని? మరి మిగతా వాళ్ళు ఎందుకు ఎత్తలేదు? అమ్మో ఏం పెద్ద ప్రార్థన అంట, అమ్మో అబ్బో ఏం చేస్తుందరోలే బాబు. ఎక్కడున్నాయి? లోపల తిరుగుతున్నాయి. మొన్న చూసివా, ఎక్కడ ప్రార్థన చేస్తుంది మా తల్లి, మన నోరు తెరిచింది, ఎంత కంపు వచ్చిందో. ఎక్కడ? లేదా? ఆలోచిద్దాం. మరి నువ్వు ఎలా క్రైస్తవ క్రియలు చూపిస్తావు? నువ్వు ఎలా క్రైస్తవుడిగా ఆలోచన చేస్తావు? నువ్వు ఏ విధంగా అలాంటి తల్లిని, అలాంటి చెల్లిని, అలాంటి తమ్ముడిని ఏ విధంగా నువ్వు ప్రభు దగ్గరకు నడిపిస్తావు? అందుకే చెప్తున్నా ఉదయకాల సమయంలో, నా దేవుడు క్రియ చేసి ప్రేమను చూపించాడు. దేవుని స్తోత్రం. క్రియ చేసి విశ్వాసం చూపించాడు దేవుడు. ఏం చేసి? క్రియ చేయకుండా, పని చేయకుండా నా ప్రభు ఏ రోజును కూడా ఉండలే, నడుస్తూ పనిచేశాడు. ఓకే, పడుకొని పనిచేశాడు. దేవుని స్తోత్రం. ఈ విషయం చెప్తా. ఏం చేశాడు? అదేంటయ్యా పడుకొని పనిచేశాడంటే, అవును పడుకొని పనిచేశాడు.
పడుకొని పనిచేశాడు, ప్రార్థన చేస్తూ పనిచేశాడు. అందుకని మళ్ళీ మీరు ప్రార్థన చేసేటప్పుడు మేము పనులు చేస్తాం అనొద్దు, ఈ దండం పెడతాం మీకు. ఎందుకంటే పిల్లలు కనుక, చిన్నపిల్లలు కనుక, ఇప్పుడు మనం కళ్ళు గుడ్డేసుకుంటారు ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఏం చేస్తారు, చూస్తూ ఉంటారు. మనం కూడా అంతే. ఇప్పుడు మనం ఏమైపోయాం, ఇప్పుడు వాడికి ఏం చెప్పాలి, నువ్వు అరే చూడమాకరని చెప్పాలి. అది చిన్నపిల్లడు కాబట్టి సరిపెట్టుకోవాలి. నువ్వు చేస్తే ఇప్పుడు నేనేమనాలి, ఏమనాలి? అందుకే చెప్తున్నా. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, దేవుని బిడ్డలమైన మనము నిజ క్రైస్తవ్యాన్ని అలవర్చుకుంటే, నిజ క్రైస్తవ్యంలోకి మనం అలవాటు చేసుకుంటే, నిజ క్రైస్తవ్యంలో కనుక మనం వస్తే, ఇప్పుడు చెబుతా, అసలు విషయం చెప్తా, దేవుడు చెప్పిన మాట చెప్తా. దేవుని దీవెనట 1000 తరాల వరకు ఉంటుందట. మేము చెప్తాం. శాపము 4 తరాలే ఉంటుందట, కానీ దీవెనట ఎందుకు? క్రియతో కూడినటువంటి విశ్వాసం, క్రియతో కూడినటువంటి విశ్వాస జీవితం. రేపు నువ్వు అదే చెప్తా, నువ్వు తల్లిగా తండ్రిగా నువ్వు ప్రార్థనకి వెళ్ళకుండా నాన్న సండే స్కూల్కి వెళ్ళి నేర్చుకో నాన్న అన్నావు అనుకో, ఆడిప్పుడు బాగానే వింటాడు. ఎందుకంటే ఆడు చిన్నోడు, ఎదురు తిరగలేడు. రేపు పెద్దోడైన తర్వాత అమ్మోయ్ నువ్వు చేసినవి అన్నీ నాకు గుర్తున్నాయే, అప్పుడు మేము ప్రార్థనకి వెళ్ళమని చెప్పావుగా, నువ్వు మాత్రం ఇంట్లో కూర్చొని అండా తప్పనిసరిగా అంటాడు. తప్పనిసరిగా అంటాడు. అనలేదు అంటే నీ మీద గౌరవం, నీ మీద ప్రేమ అని తెలుసుకో. అన్నాడంటే ఆ ప్రేమ ఏమైపోయింది, పాలల్లో విషం కలిపినట్టు అయిపోయింది, ఇరిగిపోతాయి. అర్థమవుతుందా? అందుకే చెప్తున్నా, నీ విశ్వాస జీవితము దేంతో కూడుకోవాలి. అందుకే చెబుతా అప్పుడప్పుడు మీకు, అమ్మా క్రియ చూపించాలి, కార్యం చెయ్యాలి. కార్యం చేస్తేనే దేవునికి ఘనకార్యం అవుతుంది. ఆమేన్ చెప్దాం. దేవునికి ఘనకార్యం చేయాలి. ఎట్లాగో కార్యం చేస్తేనే. అందుకని యేసుక్రీస్తు భూమి మీద ఉన్న 33.5 సంవత్సరాలు ఏ రోజు కూడా సరి అయిన నిద్రపోలా, సరి అయిన తిండి తినలా, సరి అయిన వస్త్రం ధరించుకోవాలా, సరి అయిన వస్త్రం ధరించుకోవాలా, సరి అయిన చోట నిలవలా, సరి అయిన చోట పండుకోలా. పండుకున్నాడా ఏమో, నాకైతే కనపడలే బైబిల్ ఎక్కడా కూడా. సముద్రంలో ప్రయాణం చేస్తుంటే కింద భాగంలోకి వెళ్ళి అక్కడ దుప్పటి వేసారా, అక్కడ దిండి వేసారా, ఆడ పరుపు వేసారా. మనకైతే అయ్యా దుప్పటి లేకపోతే నిద్ర పట్టదు, దిండి లేకపోతే అస్సలు నిద్ర పట్టదు. అది కూడా దుప్పటి ఎలా, దిండి ఎలా ఉండాలి తెలుసా, మెత్తగా ఉండాలి. మామూలు గట్టుకుంటే కుదరదు. నమస్కారం. అంటే చిన్న కార్యం చేయటానికి కూడా నువ్వు ఇష్టపడతలేదు. దేవుని బిడ్డలుగా చెప్తున్నా, అది నీకు ఏమాత్రం క్షేమం కాదు. నీ జీవితానికి క్రియే నీకు క్షేమం. దేవుని కార్యం చేయటంలోనే గొప్పతనం ఉంది, మహిమ ఉంది. మహిమ కలిగిన దేవునికి ఆయన యొక్క శక్తి, ఆశీర్వాదం మనకి కలుగుతుంది. క్రియలు లేని విశ్వాసము ఏమవుతుందట? క్రియలు లేని విశ్వాసం ఏమవుద్ది? చచ్చిన దాంతో సమానం. అందుకే చెప్తాను ఈ ఉదయకాల సమయంలో అలాంటి విశ్వాసంలోకి మనం రావాలి. ఎలాంటి విశ్వాసము? క్రియలతో కూడిన విశ్వాసంలోకి. భక్తుడు అదే చెప్తున్నాడు.
అప్పుడు నేను మీకు కూడా చెప్తా, అప్పుడు దేవుని బిడ్డలమైన మనము క్రియలు చేయాలి. క్రియలు లేకుండా నేను ఎంత గొప్పవాడినంటే నీ గొప్పతనం ఎవరికి కావాలి? చెయ్యి. చేస్తే గొప్పవాడు నువ్వు అనుకోవక్కర్లే. నేనే అంటాను నిన్న చాలా గొప్పవాడు వేయా అంటానా అన్న అంటా. నువ్వు క్రియలు చేయకుండా నువ్వు గొప్పవాడు అన్నాను అనుకో, ఏం చెప్తూలేండి అనుకోవాలి. ఇప్పుడు నేను ఏమని చెప్పను, నేను ఏమని గొప్ప నన్ను? అసలు పని లేకపోతే క్రియ లేకపోతే ఏమని అన్ను? భయం వేస్తుంది, బాధ వేస్తుంది కదా. అందుకే చెప్తున్న ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలమైన మనము మన విశ్వాసము క్రియాత్మకమైది ఉండాలి. అదే నిజమైన క్రైస్తవం. ఇప్పుడు చెబుతాం, నిజమైన క్రైస్తవ్యం అద్భుతమైన బంధం, నిజమైన క్రైస్తవ్యము అద్భుతమైన క్రియాత్మకమైన విశ్వాసం. మూడో విషయం చెప్తా, జాగ్రత్తగా ఆ వచ్చిన చూద్దాం. బైబిల్లో చెప్పినటువంటి ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుతున్నాం, చూద్దాం వచ్చినాను. కావున మనుషులు అలాగునని మీరును వారికి చేయడి. చాలు. ఇది ఇంకొక మాట. క్రైస్తవ్యము అని మన మాట ఆలోచన చేస్తే అది బంధము, అది క్రియ, అదే సువార్త. ఏంటది? సువార్త. జాగ్రత్తగా ఆలోచన. సువార్త అంటే యేసుక్రీస్తుని గురించే, యేసుక్రీస్తు మాటల గురించే సువార్త. ఇంకా మళ్ళీ సువార్త వేరే సువార్త లేదు. అందుకని పౌలు అంటాడు, ఒకవేళ ఈ సువార్తను కాక మరొక సువార్తను తీసుకొచ్చి దేవదూత అయినా ఎవరైనా తీసుకొస్తే శాపగ్రస్తులు అన్న. అంటే సువార్త అంటే మనకి ఇవ్వబడిందే, సువార్త అంటే మన బైబిల్ గ్రంథంలో రాయబడిందే, సువార్త అంటే యేసుక్రీస్తుని గురించి చెప్పబడిందే, సువార్త అంటే యేసు చెప్పినదే. యేసు ఇంకేం అక్కర్లా, ఇదే సువార్త. ఈ సువార్తలు యేసుక్రీస్తు చెప్పిన కొన్ని సత్యాలు మీకు చెప్తా. మొదటి సత్యం 7వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. ఎలాంటి సువార్త మనం వింటున్నామో చూద్దాం. ఓకే. సహోదరులారా, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. దేవుని స్తోత్రాలు. ఏం చేయకూడదట అంటే తీర్పు తీర్చడం అంటే చెప్పండి ఒకసారి. ఏమన్నా మీరు జడ్జిలా? మీ కోర్టు ఉందా? మరి తీర్చేది ఎవరు? జడ్జి. కానీ మనమే తీర్పు తీరుతాం. నీ పని అయిపోయిందిలే. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? చూస్తున్నాడమ్మో, చూస్తున్నాడు దేవుడు. ఏదో ఒక దినాన నేను ఎట్లాంటి మాటలు నా జీవితంలో అనలేదు అన్నవారు చేతులు ఎత్తండి. సత్తే ఎత్తాం. అవును. మరి ఇప్పుడు ఈ సువార్తలో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వే అనేది నాకెక్కడుందో సమయం. అందుకని దేవుడు చెప్పాడు, ఒకవేళ ఎవరైనా ద్వేషించిన ప్రతి దూషణ చెయ్యవద్దు, నింద వేసిన ప్రతి నింద వేయవద్దు, కీడు చేసిన ప్రతి కీడు చేయవద్దు. ఏసై మాటలేనా నాయా? ఏసై చెప్పిందే. ఇప్పుడు అందుకని ఆయన అంటాడు, అలాగూ చేయకుండుట మీకు మేలు అని చెబుతూ యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో పగ తీర్చుట. మనమేం చేస్తాం? ముందు మనమే. ఒక్క దెబ్బ కొట్టాడు రాడు, నేను 2 దెబ్బలు కొట్టే మాట్లాడుకున్నామా. ఈ మధ్య
మన పరిస్థితి లోకంలోకి అలా వెళ్ళిపోవాల్సిందే, తప్పదు. ఏంటి ఊరుకుంటారా? సరే, ఆడవాళ్ళు ఊరుకుంటారా? మగవాళ్ళు దెబ్బ కొడితే ఊరుకుంటారా? హలో అన్నా, ఈడు సచ్చినోడు నన్ను కొట్టాడు, నువ్వు వస్తున్నావు రావట్లేదా? ఆడు పాపం అరగా ఏం జరిగిందో నేను అల్లాడిపోతే అల్లా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ మధ్య నేను ఒక పోస్ట్ చూసా, భలే ఆశ్చర్యం వేసింది. ఎట్లాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది. ఆ పోస్ట్ ఏంటంటే ఒక భార్య భర్తలు ఇద్దరు గొడవ పడతారు. మీకు కావాలంటే ఫేస్బుక్లో చూపిస్తాను నేను రుజువులతో సహా. గొడవలు పడితే ఈ లోపల ఫోన్ చేసింది తండ్రికి, నాన్న ఈయన కొడుతున్నాడు నాన్న అని చెప్పి. సర్లేని చెప్పి తండ్రి అడావుడిగా వచ్చేసాడు. వచ్చేసేసిన తర్వాత ఈమెకి దెబ్బలు తగిలి చూస్తుంది. ఆడికి ఇక్కడ కొట్టిన మొహం మీద కొట్టిన గుద్దిని ఏమి చూస్తాడు తండ్రి. ఏమని సరే నా కూతురు కొట్టాడని చెప్పి దబదబ సీరియస్గా ఎక్కడున్నాడు అన్నీ ఇళ్ళన్నీ సందర్భంగా అయిపోతుంది. ఎక్కడున్నాడని పరిగెత్తి లోపలికి వెళ్ళిపోతాడు. కూతురు అంటుంది, వద్దు నాన్న తీమా కంటే ఆపుకోలేక తీస్తే ఏమా ముగ్గును కొట్టి కాలు ఎరగొట్టి కట్లు కట్టించి అక్కడ చైర్లు ఇలా పెట్టేస్తుంది. అర్థమవుతుందా మీకు ఎందుకు విషయం చెప్తున్నా? నువ్వు దేవునికి గనక నీ మీద ద్వేషించే వారికి దేవునికి అప్పగించకపోతే, నిన్ను నింద వేసిన వారి విషయంలో దేవునికి అప్పగించకపోతే, నీ మీద తోలనాడిన వారిని దేవుడికి అప్పగించకపోతే, దేవుడికి మనతో చేసే పని ఏమీ లేదు. అన్నీ ఆల్రెడీ నువ్వే చేసేసావు. దేవుడు చేస్తే శిక్ష బాగుంటుంది, నువ్వు చేస్తే కొద్దిగా ఉంటుంది. మళ్ళీ వస్తాడు రెండోసారి, నువ్వు ఇప్పుడు చేసావుగా నేను రేపు చేస్తానంటాడు. ఈరోజు నువ్వు కొట్టావు, రేపు నేను కొడతా, చెల్లైపోయింది. ఈరోజు నువ్వు తిట్టావు, రేపు నేను తిడతా, చెల్లైపోయింది. అందుకని దేవుడు అన్నాడు, నీ శత్రువులను ప్రేమించడం నేను నేర్చుకో. దేవుని స్తోత్రాలు. నువ్వు నింద వేసిన వారు, నీ కీడు చేసిన వారి గురించి ఏం చేయాలట? ప్రార్థించాలట. ఎంత గొప్ప మహాదేవుడో, మహానుభావుడు ఆ మనుష్యుడు. ఆ దేవుడు ఎంత గొప్ప. అందుకనే మనం కూడా ఆయన బిడ్డలంగా క్రైస్తవ్యం అంటే నిజమైన సువార్త ఏంటంటే, మనం తీర్పు తీర్చడానికి కాదు మనల్ని పిలిచింది దేవుడు. ఏం చేయడానికి? మనల్ని పిలిచింది ఆయన బిడ్డలుగా ఈ లోకములో యథార్థంగా బ్రతకడానికే. ఆమెను చెప్దాం. యథార్థత అంటే లోపం లేదని కాదండు, సరిచేసుకునే మనుషులు కదా. లోపాలు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. కానీ సరిచేసుకున్నవాడు గొప్పవాడు. సరిచేసుకున్నవాడు వంకర్ల టింకర్లో ఉన్నప్పుడు రాడ్డు ఇంటి పైన వేయరు, దాన్ని ఏం చేస్తారు? మా కిషోరి తెలుసు, దాన్ని వంచి దాన్ని స్ట్రైట్ చేసి దానికి ఒక కొక్కెం తగిలించి ఆ కొక్కెంతో తీసుకొచ్చి ఆ పైన వేసి అది మళ్ళీ జారకుండా ఇంకొక దాంతో కడతాడు. ఏం రైట్? అది క్రైస్తవ్యం. ఇప్పుడు ఇలాగ కట్టబడిన అన్నిటి మీద కలిపి కంకరేస్తాడు. ఒకవేళ అన్నిటిని ఒకేసారి కత్తి కంకరేస్తే ఏమైంది? బిల్డింగు కూలిపోద్ది. అప్పుడు బిల్డింగ్లో ఉన్న జనం. అలాగే క్రైస్తవ జీవితం కూడా దేవునికి అప్పగించుకునే జీవితం. ఆమెను చెప్దాం. అప్పగించుకోవాలి. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూసుకుంటాడు, పర్వాలేదు.
దేవుడే చూసుకుంటాడు. అలాగని చెప్పి మీరు చెప్పొద్దని నేను అన్ను. నువ్వు మాట్లాడేది తప్పు అని, తప్పు అయితే తప్పు అని చెప్పాలి. ఒకవేళ మీకు అవసరం లేదు, దేవునికి అప్పగించండి. మీ మాట వింటలేదు, దేవునికి అప్పగించండి, దేవుడే చూసుకుంటాడు. తప్పనేది ప్రతి ఒక్కరికి. ఇక్కడ దేవుడు మనకి మనస్సాక్షిని పెట్టాడు. ఇదే సాక్ష్యం. ఎవరు సాక్ష్యాలు అక్కర్లా, కావాలా ఏం అక్కర్లా, అదే సువార్త. రెండో మాట చెప్తా అంటాడు. ఇంకొక వచనం కూడా చదువుతా, 3వ వచనం చదువుతాం ఒకసారి. ఆ వచనం చాలు. రెండో విషయం అంటే దీంట్లో చెప్తున్నాడు, సువార్త అంటే అబ్బాయి ఇతరులను పరీక్షించడం కాదు, మనల్ని పరీక్షించుకోవటం. అదేనా? ఇతరులను పరీక్షించడం మళ్ళీ ఈజీగా ఉంటాయి. ఇతరులు బాగా ఈజీగా కనపడతారు, కానీ మనం ఇతరులకు కనపడతాం. అంతేనా కదా? ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నా, నేను మిమ్మల్ని చూస్తున్నా. మీరు నాకు కనపడుతున్నా, నేను మీకు కనపడతా. కానీ ఎవరి లోపాలు ఎవరికి కనపడదు, ఆయనకి కనపడుతుంది. రైట్? యేసయ్యకి కనపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నేనైతే ఓపెన్గా చెబుతా, అబ్బాయి తప్పు ఉంటుందిరా, తప్పు చేస్తాంరా, కానీ సరి చేసుకుంటే జీవితం లైఫ్ బాగుంటుందిరా అని చెప్తా. ఎవరికైనా ఏ భార్యకైనా, భర్తకైనా, ఏ బిడ్డకైనా నేను ఇదే చెప్తా. సరి చేసుకున్నవాడు దైవ స్వరూపి అని చెప్తా. తప్పు చేసేవాడు మానవుడు, సరి చేసుకున్నవాడు దైవం. అందుకని ఉదయకాల సమయంలో అలాంటి స్థితిలోకి దేవుడు మనల్ని ఉంచాలని ఆశపడుతున్నాడు. చివరి మాట చెప్పి ముగిస్తా. అది ఇంకొక వచనం, 17వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచించేది. 7వ అధ్యాయం 17వ వచనం. అలాగుననే ఓకే, 21వ వచనం కూడా చదువుతున్నాం. చాలు. ఏమంటాడు? స్వార్థ ఏంటయ్యా అంటే, అబ్బాయి నువ్వు దేవుని ఆరాధిస్తే, దేవుని బిడ్డలన్న విషయంలో నువ్వు ఆలోచన చేస్తే, నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ కంట్లో ఉన్న దోలాలు తీసేసుకో, నీ లోపాలు సరిచేసుకో. ఇతరుల గురించి నీకు అవసరం లేదు. ఒక్కతప్పుడు భలే బాధేస్తుంది. వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కానీ అంటారు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట, కానీ వాళ్ళ ప్రార్థన దేవుడు మరి ఇప్పుడు దేనేమనాలి? అసలు నీకెందుకు? దేవుడు ఆలకిస్తాడు ఆలకించడు ఆయనకి తెలుసుగా. కానీ మనుషులు మనకి కొంచెం ఇది ఎక్కువ, అహం ఎక్కువ. మనమే గొప్పవాళ్ళం అని చెప్పుకోవాలి. నేను అదే చెప్తా, నువ్వు గొప్పవాడు అని చెప్పుకో. నేను అట్ట చదువుకున్నాను, నేను ఎట్ట చేత చెప్పు, తప్పు లేదు. కానీ అలాంటి వాళ్ళని కాదంటే మాత్రం ఊరుకోరు, దేవుడు ఊరుకోడు. నేను అలాంటి వాళ్ళని అదేగా మరిది. పరిశీడు ప్రార్థన అంతా ఏముందో తెలుసా? నేను ఆ శంకర్ లాంటి వాడిని కాదయ్యా, ఆ శంకర్ లాంటి వాడిని కాదు, ఇదొద్దు. నా దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు. నా దేవుడు నా కంట్లో ఉన్న నలుసును తీస్తాడు. ఎదుటోళ్ళ కంట్లో ఉన్న దోలాల సంగతి నాకెందుకు? లేదా నా కంట్లో ఉన్న దోలాల సంగతి నేను చూసుకోవాలి, కానీ ఎదుటి కంట్లో ఉన్న నలుసుల సంగతి నేనెందుకు? వీటన్నిటిని దేవుడు సువార్త, నిజమైన సువార్త ఏంటో చెప్పనా? వారి కొరకు ప్రార్థన చేయటం. యేసయ్య అద్భుతమైన ప్రార్థన. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. అదే అద్భుతమైన ప్రార్థన. అర్థమవుతుందా? ఆ ప్రార్థన
మన జీవితాన్ని మార్చేస్తుంది. ఆమెను చెప్దాం. ఆ ప్రార్థన మనతో ఉన్న వారిని కూడా మార్చేస్తుంది. ఆ ప్రార్థన మన జీవితాలను దేవునికి అనుగుణంగా మలుస్తుంది, మారుస్తుంది. దేవుని యొక్క మహిమలోకి మనల్ని తీసుకొని వెళుతుంది. దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు, అది ఆయన. కానీ నీ పని ఏంటి? ఇప్పుడు చేతులు ఎత్తి ఒక్కసారి. మీలో ఎవరైనా మిమ్మల్ని ద్వేషించిన వారిని, మీ మీద గొడవ పడిన వారి, మీ మీద గొడవ పడిన వారిని ఏ రోజన్నా వెళ్ళి చేతులు పట్టుకొని అమ్మ క్షమించమ్మా అని చెప్పిన వాళ్ళు చేతులు ఎత్తరా? బా సూపర్, ఒక్కలన్నా ఉన్నారు నా మనదిరంలో అనిపించింది. గుండె గర్వంగా చెప్పుకునే పరిస్థితి. స్త్రీలలో ఒకళ్ళు, పురుషులు ఒకళ్ళన్నా తేలారు అనిపించింది. మంచిది, మంచిది. కానీ ఇది మన ధర్మం. దేవుడు మనకిచ్చిన ఈ స్వార్థ యొక్క అద్భుతం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగాలి. భక్తుడైనటువంటి యోధా గారు చెబుతూ అంటాడు, ఒకవేళ నువ్వు వాళ్ళకి వెళ్ళినట్లయితే, వెళ్ళి క్షమించమని అడిగినట్లయితే, నీ తప్పు లేకపోయి నువ్వు అడిగినట్లయితే, వారి నెత్తి మీద నొప్పుల కుంపడి పెట్టినట్టే అన్నాడు. ఇక అంతే, నువ్వేమి చేయక్కర్లా. ఏం పెట్టావు? కుంపటి తెలుసా మీకు? ఏంటిది అది? కుంపటి పొయ్యి లాంటిది, అంతే. పొయ్యి ఎక్కడ పెడతారు? పొయ్యి ఎక్కడ పెడతారు? అమ్మో, అసలు మేము పొయ్యిలు వెలిగించాం, మాకు అన్ని గ్యాస్ స్టవ్లు అయ్యి అన్నట్టు ఉన్నారు మీరు. చెప్తా, బయట పెడతాం. ఇంట్లో ఎవరైనా పొయ్యి పెట్టుకున్నారా? పెట్టుకున్నాం లేండి. మొదటి రోజున ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో పెట్టరా? మరి పెట్టనంటారేంటి? సరే, తర్వాత ఎప్పుడు పెడతాం? ఎప్పుడు ఇక్కడ పెట్టింది మళ్ళీ ఎందుకు అక్కడ బయట పెడతారు? ఎందుకు చెప్పండి? అంటే ఫస్ట్ వచ్చిన అంటే ఏమంటారు, అది పొగ మంచిదేనా? అదేం మంచిది, ఇదేం షాటదే? సరే, అది శుభకార్యం, ఇది ఏదో ఒకటి అనుకోండి మీరు. అది బయట పెడతాను కారణం ఏంటో తెలుసా? పొయ్యిని బయట పెడతాను కారణం ఏంటంటే, అది ఇంట్లో మొత్తాన్ని బ్లాక్ చేసేస్తుంది. మంచి గుమ్మాలు, మంచి గోడలు ఏమవుతాయి? నలుపు వచ్చేస్తాయి. అందుకనే వాటిని బయట పెడతాం. మంచోళ్ళు మీరు, భలే అర్థం చేసుకుంటారు. మనోళ్ళు కూడా కుంపడి పెడతారు. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ప్రార్థించే, అది నేను బయట పెడతాను అన్నాడు. ఆమెను చెప్తున్నా. నువ్వు ప్రార్థన చేస్తే ఆ కుంపటి ఎక్కడుంది? నెత్తి మీద పెట్టిన కుంపటి ఎక్కడ పెట్టాడు? బయట పెట్టాడు. అదే దేవుడు చేసే కార్యం. అందుకని ఉదయకాల సమయంలో నిజమైన సువార్త నిన్ను ప్రేమించుకున్నట్టుగానే, నిన్ను నువ్వు చూసుకున్నట్టుగానే, నీకు నువ్వుగానే ఆలోచించినట్టుగానే ఇతరుల గురించి కూడా ఆలోచించుకో. ఇతరులను కూడా చూడు. ఇతరుల కోసం కూడా నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యి. దేవుడే తగిన తీర్పిస్తాడు. దేవుని స్తోత్రం. అటు కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడిన శ్రేష్టమైన 3 మాటలను బట్టి స్తుతిస్తున్నాం. అవును ప్రభువా, ఈ లోకంలో నిజమైన క్రైస్తవ్యం అంతరించిపోతుందని అనేకమైన పరిస్థితులను బట్టి చూస్తూ ఉన్నాం. కానీ ప్రభువా తండ్రి నాయన, నిజమైన క్రైస్తవుడు ఎన్నడూను చనిపోవడం, నిజమైన క్రైస్తవ్యం ఎన్నిటికీ చనిపోదు. నిజమైన జీవితము, క్రైస్తవ జీవితము ప్రభువా, అది ఎన్నటికీ ప్రభువా తండ్రి నాయన మాయమవ్వదు. కారణం ఏంటంటే, నువ్వు మారని దేవుడవు, మహిమ కలిగిన దేవుడవు.
నిన్ను నమ్ముకున్న బిడ్డలము మా జీవితాలను మార్చండి, మమ్మల్ని ప్రభు తండ్రి నాయన నిజమైనటువంటి క్రైస్తవులకి రప్పించండి. ఇతరుల పట్ల మేము ఎలాంటి హృదయం కలిగి ఉండాలో, ఇతరుల పట్ల ఎలాంటి మాటలు మాట్లాడాలో, ఇతరుల పట్ల ఏ క్రియలు చేయాలో బైబిల్లో మీరు మాకు బోధించారు. ఆ విధంగా మేము చేయటానికి సహాయం చేయండి. కూడొచ్చిన బిడ్డలను వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థించ వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే.